ఒక మహాయజ్ఞం అనే చెప్పాలి. యజ్ఞం అని ఎందుకు అంటున్నామంటే గ్రామీణ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఉన్నటువంటి యువతలో దాగున్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి. నిజానికి క్రీడాకారులుగా ఎదగాలన్న ఆలోచన ఉంటుంది, క్రీడాకారులుగా రాణించాలన్న కోరిక ఉంటుంది, క్రీడాకారులుగా ప్రతిభ చాటుకోవాలన్న పట్టుదల ఉంటుంది. కానీ వెన్ను తట్టి ప్రోత్సహించేవారు ఎవరు? సరైన వేదిక కల్పించేవారు ఎవరు? ప్రతిభకు సానపట్టేవారు ఎవరు? అన్ని సౌకర్యాలు కల్పించి ముందుకు నడిపించేది ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. చిరునవ్వుతో కనిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజానికి క్రీడాకారులుగా ఎదగాలన్నటువంటి ఆలోచన ఉంటే వారికి అన్ని సౌకర్యాలు ఉన్నట్టు కాదు. అలాగే రాణించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. తమ ప్రతిభ చాటుకోవాలనేటటువంటి పట్టుదల కూడా చాలా మంది యువతలో ఉంటుంది. కానీ గ్రామీణ స్థాయిలో కానీ, లేకపోతే మండల స్థాయిలో కానీ, లేకపోతే జిల్లా స్థాయిలో కానీ, లేకపోతే పట్టణ స్థాయిలో కానీ ఉన్నటువంటి క్రీడాకారులుగా రాణించాలి అనుకుంటున్నటువంటి యువతకు ఇలాంటి ఆలోచన ఉన్నా వారిని వెన్ను తట్టి ప్రోత్సహించేవారు కానీ, ఇలాంటి క్రీడలు నిర్వహించేటటువంటి ప్రభుత్వాలు కానీ ఉండవు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక క్రీడా మహాయజ్ఞమే ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు ప్రతిభ కలిగి ప్రోత్సాహం లేని క్రీడాకారులకు ఆశాజ్యోతిగా సీఎం వైఎస్ జగన్ నిలిచారు. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి ఆయన చేరుకున్నారు. 50 రోజులుగా రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి క్రీడా కార్యక్రమం జరుగుతోంది. ఒక అద్భుతమైనటువంటి క్రీడా యజ్ఞం జరుగుతోంది. యజ్ఞం 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 అని ఎందుకు అంటున్నానంటే, ఒక యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించి దాన్ని చాలా నిర్విరామంగా నిర్వహించాలి, నిర్విఘ్నంగా నిర్వహించాలి, నియమనిష్టలతో నిర్వహించాలి. కట్టుదిట్టమైనటువంటి కొన్ని కఠోరమైనటువంటి నియమాలతో వాటిని నిర్వహించాల్సి ఉంటుంది ఒక యజ్ఞాన్ని. అలా చేసినప్పుడు మాత్రమే ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి ఫలం, ప్రతిఫలం మనకు అందుతుంది. ఈరోజు వేలాది మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేటటువంటి ఒక వేదికగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిలిచింది.